నా పేరు నరసింహ. నరసింహ ఏం చేస్తుంటారండి? మేము పెస్టిసైడ్స్ అంగడి పంటలకు పురుగు మందులు వస్తాయి కదా, షాప్ పెట్టుకున్నాము. ఇప్పుడు పిఠాపురంలో కూరగాయల పొడి చేస్తాడు ఏంటి, మరి ఆయన గెలుపు ఎలా ఉంటది? గెలుస్తాడంట. అది సొంత ఇక్కడ ఇది కాదు సార్ మాది. చూస్తారు కదా, ఎలా ఉన్నాడు అక్కడ? జనస్పందన అయితే చాలా బాగుంది. కాకపోతే ఓటు వరకు వెళ్ళేదని ఏమైతుందో చెప్పడానికి అయ్యలేదు. 100% గెలిచే ఛాన్స్ చెప్తున్నారు అందరూ. చూసిన దాన్ని బట్టి ప్రజలు ఏమంటున్నారు ఇక్కడ? ఎంత మీద చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సార్. అందరూ ఏమంటున్నారంటే, చాలా మంది నాయకులు చూసాము, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, వాళ్ళ ఆశలు చేశారు తప్ప ప్రజలకి ఏమీ చేసింది లేదు. ఏదో 5,000 10,000 హెల్పింగ్ చెప్తే పెద్దగా పరిశ్రమలో ఏమీ రాలేదు, అభివృద్ధి లేదు. ఈ 5 ఏళ్ళు ఎలా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాట చెప్పండి. నిరుద్యోగ వ్యవస్థ అనేది పెరిగిపోయింది, ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ప్రతి నెల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, అది లేదు. మళ్ళీ పోలవరం రాజధాని లేదు, అసలైన పక్కన పెట్టేసి ఏ తరం అనేది చేస్తున్నారని కొంచెం జనాల్లో రెస్పాన్స్ వస్తుంది. మరి 13 గారి ఎలక్షన్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ లంగా పారిపోతున్నారు, స్వయాన సొంత చెల్లి శర్మిల గారే చెప్తున్నారు. ఏమంటారు మీరు? మనం చెప్పడానికి మనం అంతా 13 గారి బయలుదేరి వెళ్ళిపోతున్నారు అన్నట్టు చెప్తున్నారు. మీరేమంటారు? మనం చెప్పడానికి వెళ్ళలేదు సార్, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. నిజంగా పారిపోగలన అంటారా లేదా మన వరకు తెలదు, చెప్పలేము. జరగచ్చు, జరగకపోవచ్చు. అంటే ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు అంటారు. ప్రతి న్యూస్ లోన ఛానల్ లోన ఓడిపోవడం అన్నది బయట వస్తున్న విషయం. కాకపోతే ఎలక్షన్ ఆగాల్సిందే. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉంది. మేము అదే పని చాలా కూడా మాకు ఇక్కడ నుంచి ఒక 800 కిలోమీటర్లు. ఊరు నుంచి వచ్చారు? చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అదే చాలా ముందు వరకు నేను చిరంజీవి గారు ముందునాక ఇంకా ఆయన ఒకలా ఈయన వచ్చారు. ఆయన ఎట్లా రాలేదు రాజకీయాలు, ఈయన వస్తాడు కూడా వచ్చాము, చూద్దాం సరే. ఈసారి అయినా మరి పాకలని నిజాయితీగా ఆయన రాజకీయాలు చేస్తున్నాడు, నిలబడతాడు 100% సార్. ఈసారి కాకుండా ఎప్పటికైనా ఆయన నిలబడతాడు. ఆయన దమ్ అనేది ఏమని ఇంకా 10 ఏళ్ళకైనా ఖచ్చితంగా జనాలకు చూపిస్తాడు. అది జనాలు నమ్మాలి ఫస్ట్. ఒక నిజాయితీ ఆయన జనాలతో నమ్మినట్టు జనాలు నమ్మి ఓటు రూపంలో ఆయన న్యాయం చేసినారంటే 100% న్యాయం చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అట్లా నిజాయితీ పనులే రావాలి. డబ్బు పంచే వాళ్ళు వచ్చినంత వరకు ఆంధ్రప్రదేశ్ బాగుపడేది ఉండదు, ఉద్యోగ సమస్యలు నివారణ ఏది ఉండదు. ఈ ప్రాజెక్ట్ ఏమున్నాయి, పరిశ్రమలు ఏమున్నాయి, ఇవి రావాలంటే ఛాన్స్ లేదు. డబ్బు పంచే వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. 100% పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలా. అసెంబ్లీలో మన అద్వానీ హీరో కావచ్చు, ఒక రాజకీయ నాయకులు కావచ్చు, నియోజకవర్గంలో అసెంబ్లీలో అడుగు పెట్టాలా. దేవుడు అది వల్ల కూడా సాక్షి చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పంపించే విధంగా ఈ పీఠాపురం ప్రజలు ట్రై చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ.